తెలంగాణ వాసులకి మంచి శుభవార్త ఏంటంటే కవాల్ టైగర్ రిజర్వ్ 2012లో స్థాపించబడ్డారు. అప్పటి నుంచి పులుల యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ రీసెంట్గా ఏమైందంటే కవాల్ టైగర్ రిజర్వ్లో నంబర్ ఆఫ్ టైగర్స్ తగ్గుతున్నాయన్నమాట. సో ఎప్పుడైతే టైగర్స్ నంబర్స్ తగ్గుతాయో అప్పుడు వాళ్ళు టైగర్ రీలొకేషన్ ప్రోగ్రామ్ అని తీసుకొని వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో పన్నా టైగర్ రిజర్వ్లో ఇలానే 2009లో నంబర్ ఆఫ్ టైగర్స్ తక్కువైపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో నుంచి పుల్లను తీసుకొని వచ్చి పన్నా టైగర్ రిజర్వ్లో పెట్టారు. అలా ఒక్క టైగర్ లేనటువంటి పన్నా టైగర్ రిజర్వ్లో ఈరోజు 40 టైగర్స్ అయ్యాయి. దీన్నే ఉదాహరణ తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి 40 టైగర్స్ని మనం అడిగామన్నమాట. సో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి తడోబా టైగర్ రిజర్వ్లో నుండి ఒక 5 టైగర్లని మహారాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకుంది. సో ఆ రీలొకేషన్ ప్రోగ్రామ్ ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తెలంగాణలోని కవాల్ టైగర్ రిజర్వ్కి వచ్చి వాళ్ళు చెక్ చేసి నిజంగానే ఒక 5 టైగర్స్ని ఇచ్చి మన టైగర్ నంబర్ని పెంచడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ.